హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. ఏసీబీకి చిక్కిన అటవీ శాఖ అధికారి జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఫారెస్ట్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి అఫీసుద్దీన్ 4,500 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పల్లపు నరేష్ అనే వ్యక్తి కతలాపూర్ మండలం ఇప్పపల్లి వద్ద మామిడి తోటలో చెట్లు కోస్తుండడంతో పర్మిషన్ నిమిత్తం అధికారులను సంప్రదించగా 10,000 డిమాండ్ చేయడంతో అవక్కాయనని అన్నాడు. 5,000 రూపాయలు చెల్లించినప్పటికీ మిగతా 5,000 రూపాయలు కోరడంతో ఏసీబీ అధికారులను సంప్రదించి వారి సమక్షంలో 4,500 రూపాయలు అందించగా ఏసీబీ అధికారులు ఫారెస్ట్ అధికారి అఫీసుద్దీన్ను అరెస్ట్ చేశారని అన్నారు. జయసింగవరం విలేజ్ రాజన్న సిరిసిల్ల డిస్టిక్ అండి. నేను గత 10 రోజుల నుండి ఇక్కడ కతలాపూర్ మండలం ఇప్పపల్లిలో మామిడి చెట్లు పర్మిషన్తో కడి చేస్తున్నాను సార్. గత వారం రోజుల క్రితం ఒక 4 చెట్లు కడి చేసి అదే ఆన్లైన్ పర్మిషన్ తీసుకొని రోడ్ పర్మిషన్ కోసం, ట్రాన్స్పోర్ట్ పర్మిషన్ కోసం మన ఎండి అఫీసుద్దీన్ దగ్గరికి పర్మిషన్ సంతకం కోసం వచ్చినాను సార్. వస్తే ఇక్కడ ఆయన నన్ను చాలా ఇబ్బందులకు గురి చేసి పైసలు డిమాండ్ చేస్తూ 10,000 డిమాండ్ చేస్తూ 10,000 ఇస్తేనే నేను మీకు సంతకం పెడతాను, లేకపోతే పెట్టేది లేదు, లేకపోతే మీరు 10,000 ఇవ్వని ఎడలా మీరు మా ఏరియాలోకి వచ్చి కట్టే కొట్టద్దు పోయొద్దు అని చెప్పి నన్ను ఇబ్బందులకు గురి చేయగా నేను లోడ్ అయిన తర్వాత ఫస్ట్ ట్రిప్లో లోడ్ అయిన తర్వాత ఏమి దోచగా 5,000 అటు ఇటు బతిలాడి 5,000 ఇచ్చి మళ్ళీ ఈరోజు 16వ తారీఖు నాడు ఈరోజు వచ్చి మాట్లాడి సార్ గారిని మాట్లాడి, సార్ ఈరోజు నాకు లోడింగ్ చేసుకునేది ఉంది, పర్మిషన్కు 5,000 అంటే నేను భరించలేకపోతున్నాను సార్, అది నా వల్ల అవ్వట్లేదు, ఏమన్నా తగ్గించి తీసుకోండి అని అంటే, అయినా సరే ఇది లాస్ట్ వార్నింగ్ చెప్తున్నాను, నీ ఇష్టం ఉంటేనే రా లేకపోతే లేదని చాలా ర్యాష్గా మాట్లాడుతూ ఇబ్బందులు గురి చేసి ఇంకొక 500 తగ్గిస్తున్నాను, 4,500 ఇచ్చేది ఉంటేనే రా అని చెప్పేసి అని అంటే నేను వెంబడే ఏసీబీ డిఎస్పీ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. సార్ ఇది నా పరిస్థితి, ఫలానా వ్యక్తి నన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు, లంచం అడుగుతున్నాను, వేధింపులకు గురి చేస్తున్నాడు సార్ అని చెప్పగా వాళ్ళు తొందర చర్య తీసుకొని త్రుటిలోనే ఇక్కడికి వచ్చి సంఘటన స్థలంకి వచ్చి వాళ్ళతో పాటు నాతో ఒక కానిస్టేబుల్ ఇచ్చి పంపి డబ్బులు ఇచ్చి పంపడం జరిగింది. దాంతో వాళ్ళు చర్య తీసుకుంటున్నారు.